నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఆపరేషన్ కగార్ కాస్త ముగించడానికి చాలా రోజుల సమయం లేదు. మార్చ్ ఎండింగ్ వరకు, అంటే రేపటి వరకు నక్సలిజాన్ని నిర్మూలన చేస్తాం, మావోయిజాన్ని నిర్మూలన చేస్తాం, నక్సల్బరీ ఏదైతే ఉందో దానిలందరినీ నిర్మూలన చేసి నక్సల్స్ లేనటువంటి దేశంగా భారత్ని ముందుగా ఉంచుతామంటూ కూడా అమిత్ షా గత ఆదివాసులు, గిరిజనులు, చెంచులు, అడవులలో ఉండేటువంటి ఎంతోమంది బాధపడతా ఉన్నారు, అభివృద్ధికి దోచుకోలేకపోతా ఉన్నారు అంటూ కూడా బీజేపీ బలంగా మాట్లాడుతున్నటువంటి విషయం. ఆపరేషన్ కగార్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం మావోయిస్టులు. అదేవిధంగా కూంబింగ్ చేయడం, బిఎస్ఎఫ్, తర్వాత ఐటీబీపీ, ఇవంతా కూడా ఒక ఎత్తున ఆపరేషన్ కగార్ చాలా క్లియర్గా మాట్లాడినటువంటి సందర్భంలో అసలు ఆపరేషన్ కగార్ మార్చి 31 డెడ్లైన్ ఎందుకు? ఆ డెడ్లైన్ రేపే. నిజానికి భారతదేశంలో నక్సల్స్ లేనటువంటి దేశంగా భారత్ను చూడొచ్చా అంటే చూడొచ్చు అనే అంశం కనిపిస్తూ ఉన్నది. లేదు, చాలామంది ఇంకా కనిపించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో చాలా పెద్ద సీనియర్ కీలక నేతలు కూడా చాలామంది లొంగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఆపరేషన్ కగార్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే ఏమున్నాయో మాట్లాడుకుంటే, దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తుడిచిపెట్టడం. అంటే దండకార్యంలో, తర్వాత అబూజ్మడ్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ పూర్తిగా నక్సల్స్ బాగా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. ఇక్కడ దండకార్యానికి సంబంధించినటువంటి దళాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళందరినీ ఒకసారిగా బయటికన్నా లొంగిపోయే విధంగా చేయాలి, లేదా ఎన్కౌంటర్లో చంపే విధంగా చేయాలంటూ కూడా ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి మెయిన్ రీజన్. తర్వాత మరొకటి, ప్రాంతంలో చూసుకుంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అబూజ్మడ్, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు సంబంధించినటువంటి అడవులలో ఉంటుంది. అయితే ఒకటి ఏప్రిల్ 24 కాంకేర్ ఎన్కౌంటర్, 2025 జరిగిన ఇతర ఆపరేషన్లో 30 మందికి పైగా అగ్ర మావోయిస్టులు, అనేక మంది క్యాడర్ మరణించారు. తర్వాత పూర్తిగా అంటే ఇక ఒక్కొక్కరిగా బయటకు వచ్చినటువంటి దాఖలాలు చూసాం. అయితే మెయిన్ రీజన్ ఇక్కడ ఎవరెవరు లొంగిబాటు అయ్యారు అన్నది కూడా ఇప్పటివరకు మనం చూస్తూనే వస్తున్నాం. అయితే మరి పూర్తి స్థాయిలో 2025-26లో భారీగా జనజీవ స్రవంతిలోకి చాలామంది నక్సల్ మావోయిస్టులు రావడం, తర్వాత మొత్తం సంబంధించిన తెలంగాణలో 130 మంది, 2026 మార్చి నాటికి తెలంగాణలో 130 మంది, 2025లో ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి 1639 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు, డివిజన్ కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా క్యాడర్ ఉన్నారంటూ కూడా పెద్ద చర్చ జరిగింది. అంటే వీళ్ళు కూడా జరుగుతారా అంటే, ఎప్పుడు కూడా దొరకనటువంటి వ్యక్తులు ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోవడం ఏంటి అంటే, ఆర్థికంగా ఏజ్ సహకరించకుండా ఇవంతా కూడా జరిగినాయి. మార్చి 26 మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఫిబ్రవరి 2026లో బాంబు అయితే పేలింది మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగుబాటు అయింది. తర్వాత డిసెంబర్లో దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి 40 మంది అయ్యారు, మరియు 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో ఎర్రగొల్ల రవి, సంతోష్ ఉన్నారు. తర్వాతగా ప్రధానంగా లొంగిపోయినటువంటి నేతలు కూడా చూసుకుందాం. ఒకసారి దేవ్జీకి సంబంధించినటువంటి దేవ్జీ ప్రధాన కార్యదర్శి, ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ డివిజన్ కమిటీ కార్యదర్శి, పాపారావు స్టేట్ జోనల్ కమిటీ మెంబర్, కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యులు. ఇక లొంగుబాటు నేపథ్యం వచ్చేసి కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఇక ఇంకెన్ని రోజులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పోరాటం, భూస్వాములు తగ్గిపోయారు, భూపోరాటం చేయడానికి లేదు, పెత్తందారీ వ్యవస్థ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా రాజకీయం, ఓటుతో గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా అయితే దీంట్లో పెద్దగా చాలామంది మావోయిస్టులు, మాజీ ప్రధాన కార్యదర్శులు, డివిజన్ కమిటీ మెంబర్లు, డివిజన్ కమిటీ సభ్యులు, వీళ్ళంతా కూడా పార్టీని వదిలేసి జనజీవన సమంతిలోకి రావడానికి ముఖ్య కారణం అయితే హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్. హిడ్మా లాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుబాటు జనజీవన సమంతిలోకి చేస్తారు అనుకో. ఇక్కడ మరొకటి
వాళ్ళే లేఖలు విడుదల చేయడం, పార్టీకి మోసం చేశారని కొంతమంది, లేదు పార్టీకి మోసం ఏం చేయలేదు, మేము జనజీవన సమంతలకు రావాలనుకుంటున్నాం ఇంకెన్ని రోజులు అన్న విధంగా అన్న కోణంలో కొంతమంది. అంటే మొత్తానికి ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి సెంట్రల్ ప్రభుత్వం మాత్రం సక్సెస్ అయిందని అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో నక్సల్స్ నిర్మూలన చేస్తామని చెప్పి కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క విషయాన్ని చూడొచ్చు. అంటే మార్చ్ 31 వరకు అవుతుందా అనే కోణంలో చూస్తే మాత్రం రేపు ఇంకా చాలామంది దాదాపు హిట్లాల్ సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత చాలామంది నక్సలైట్లు, చాలా దాదాపు 10-15 దళాలు కూడా ఉన్నాయి ఇదే అడవి ప్రాంతాలలో. కానీ ఇప్పటికీ లొంగిపాటు కాకపోవడంతో ఎక్కడా కూడా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టుగా 75% కానీ 25% ఇంకా కాలేదంటూ కొంతమంది మావోయిస్ట్ నేతలు చెప్పడం, తర్వాత రీసెంట్గా చాలామంది నేతలు ముందుకు వచ్చి ఇక్కడ కలిసి లొంగిపాటు చర్యలు తీసుకున్నా కూడా అమిత్ షా చేసినటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, ఆపరేషన్ కగార్ ద్వారా అడవులను ఎత్తుకుపోయే ప్రయత్నం తప్ప అడవులను కాపాడే ప్రయత్నం కాదు అంటూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడం, ఇవంతా కూడా ఒక పెద్ద క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కి వచ్చినటువంటి తర్వాత ఆదానికి సంబంధించిన హిడ్మాకు సంబంధించినటువంటి విషయం, తర్వాత ఆదానికి అంబానీలకు భూములు అప్పయపడానికి అడవులు అంతా మొత్తం ఖరాబు లేపడానికి కబ్జాలు పెట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు క్రియాశీలకంగా ఆపరేషన్ కగార్ పేరు తీసుకొచ్చి అన్యాయంగా బిడ్డలను చంపుతా ఉన్నారు అనేది కోణంలో మాట్లాడుతూ ఇక్కడ బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి కూంబింగ్ కూడా ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రకు సరిహద్దులకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేసి దొరికినటువంటి వాళ్ళను దొరికినట్టుగా ఎన్కౌంటర్ ఏంతో కొంత మావోయిస్టులో కూడా వెన్నులో వణుకు పుట్టింది అనుకోవచ్చు. ఈ కోణంలో ఈ అన్ని సందర్భాలు చూసి మరి రేపే లాస్ట్ డేట్, మరి చూడాలి మావోయిస్టుల నిర్మూలన జరుగుతుందా, ఆపరేషన్ కగార్ ఆగుతుందా? ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.